నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న తోడు 8వ విడత నిధులను విడుదల చేసిన సీఎం జగన్. చిరు వ్యాపారులకు ఈ పథకం మేలు చేసిందని వెల్లడి. అన్ని వర్గాలు ప్రభుత్వం అందించే పథకాలు సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. అక్రమ కేసులతో చంద్రబాబును వైఎస్ఆర్ ఏమీ చేయలేకపోయారు. కేసుల విచారణకు సీఎం జగన్ సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. మాజీ మంత్రి ఆలపాటి వ్యాఖ్య. ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి. వర్గీకరణపై జగన్ వైఖరిని బట్టే తమ మద్దతు అన్న మందకృష్ణ. ఉత్సాహంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. రంగవల్లులు, సాంప్రదాయ క్రీడల్లో పాల్గొన్న స్టూడెంట్స్. రాష్ట్రంలో 8వ విడత జగనన్న తోడు పథకం కింద లబ్ధిదారులకు నిధులను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చిరు వ్యాపారులకు తోడుగా నిలిచేందుకు 10,000 రూపాయల వడ్డీ లేని రుణాలను వైసీపీ ప్రభుత్వం అందిస్తుంది. వడ్డీని బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. మొత్తం 3,95,000 మంది లబ్ధిదారులకు 417 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. తమ ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలిచిందన్నారు. చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ధి చేకూరిందని చెప్పారు. దాదాపు 87% మంది మహిళలే ఈ పథకంలో అర్హులుగా ఉండడం మహిళా సాధికారతకు నిదర్శనమని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఏపీ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచిందన్నారు సీఎం జగన్. మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఈ 86,000 మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3,09,000 మంది చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తూ ఉన్నాం. గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలోనే రుణాలన్నీ కూడా చెల్లించిన 5,80,968 మంది లబ్ధిదారులకు వాళ్ళు సకాలంలో చెల్లించిన ఆ వడ్డీని 13,64,00,000 రూపాయలను వడ్డీని కూడా తిరిగి మళ్ళీ వాళ్లకు ఇస్తూ ఉన్నాం. 430 కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. జగనన్న తోడు పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జగనన్న తోడు కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ తాడేపల్లి నుంచి నిర్వహించగా కలెక్టరేట్లో కలెక్టర్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని పేద వర్గాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తుందన్నారు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా. జిల్లాలో 8 విడతలుగా 73,477 మంది లబ్ధిదారులకు 147 కోట్ల 40 లక్షల రూపాయల రుణాలను అందించినట్లు చెప్పారు. మన జిల్లాలోని చిరు వ్యాపారులకి 16,547 చిరు వ్యాపారులకి 17 కోట్ల 50 లక్షల రూపాయలు రుణ మంజూరు. అలాగే సకాలంలో తిరిగి చెల్లించిన మన ఈ సభ్యులకి 29,470 మందికి
74,18,000 రూపాయలు వడ్డీ రాయితీని వారి అకౌంట్కి జమ చేసినటువంటి సందర్భం. ఈ 8 విడతల్లో కలిపి 73,477 మంది సభ్యులకి 145,40,00,000 రూపాయలు రుణం మంజూరు చేయించడం జరిగింది. రుణానికి సంబంధించి సకాలంలో తిరిగి చెల్లించిన 69,263 మంది సభ్యులకి 4 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వారికి రాయితీ డబ్బు కూడా, అంటే వడ్డీ రాయితీ డబ్బు కూడా వారికి ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకు సంబంధించి చిరు వ్యాపారాలు చేసుకోవడానికి, వ్యాపారం చేసుకొని వాళ్ళు బతకడానికి, అందరూ వ్యాపారం చేసుకుని వాళ్ళ కష్టం మీద బతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ జగనన్న తోడు అనేది ఈ డబ్బులు తీసుకొని మళ్ళీ కట్టేసి మళ్ళీ ఇట్లా వ్యాపారం పెంచుకోవడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే ఆయన ఆశయాలు రాబోయే తరానికి పునాదులు వేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని కుట్ర ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే సీఎం జగన్ ఆలోచనలను ప్రజలు చీత్కరించుకుంటున్నారని తెలిపారు మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆళ్లపాటి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నాయకులపై జగన్ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో ఒకటి కూడా ఆధారాలతో నిరూపించలేకపోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల పట్ల న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేశాయో ప్రజలు గమనించారని చెప్పారు. ప్రతిపక్ష నేత మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధం చేయటం, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అనే ప్రతిపాదన మీద డిస్కషన్స్ జరిగినాయి. కానీ దాని మీద ఒక జీవో ఇష్యూ చేయటం కానీ ఆ జీవోలో ఏదో అక్రమాలు జరిగినాయి అని చెప్పి అక్రమ కేసులు బనాయించటం, దానికి స్వయంగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏదో జరిగిపోయింది, ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి హైకోర్టులో ఇంత చెత్త కేసు న్యాయశాస్త్ర పరంగా చూసినట్లయితే ఇంత దుర్మార్గంగా సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ని ఇనిషియేట్ చేసినటువంటి ఈ ప్రభుత్వాల్ని పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులతో ప్రతిపక్షాలను వేధిస్తుంటే న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ బాధితులకు అండగా నిలవడం హర్షణీయమన్నారు. చంద్రబాబుపై వైఎస్ఆర్ పెట్టిన కేసులే వీగిపోయాయని, జగన్ పెట్టినవి కూడా నిరూపించలేరని ఆళ్లపాటి స్పష్టం చేశారు. ఈ రోజున మీ నాయనే నిరూపించలేకపోయాడు. ఎన్నో కమిషన్లు వేసి ఎక్కడ కూడా అవినీతి మచ్చ అనేది అంటకుండా బయటకు వచ్చినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 15 సంవత్సరాల పైగా ప్రతిపక్ష నేతని ఈ రోజున మీరు ప్రజల్లో నమ్మించాలి, ప్రజల్లో ఏదో జరుగుతుందని చెప్పి భ్రమ కల్పించాలని చెప్పే ప్రయత్నం ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి న్యాయశాస్త్రాన్ని లో ఉన్నటువంటి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ని అడ్డం పెట్టుకొని మీరు నడుస్తున్నటువంటి నడత సామాన్య మానవుడికి ఒక అభద్రతా భావం కలిగే విధంగా మీ వ్యవహారం ఉంది. ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగులు, రెల్లి కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత, వర్గీకరణ అంశాలపై ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు. అరండల్పేటలో మందా కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రాధాన్యతపై అన్ని పార్టీల అధ్యక్షులను కలుస్తామని చెప్పారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించే సమయం వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ వైఖరిని బట్టే రాజకీయ మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు, రెల్లీల రాజకీయ ప్రాతినిధ్యం మీద ప్రభుత్వంతోనూ అన్ని రాజకీయ పార్టీలతోని స్వయాన వాళ్ళను కలిసి చర్చించాలనుకుంటున్నాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మాకు అత్యంత ప్రాధాన్యత అంశం. రాజకీయ భవిష్యత్తు, మాదిగ, రెల్లీల రాజకీయ భవిష్యత్తు మాకు రెండో ప్రాధాన్యత అంశం. ఈ రెండు విషయాల మీద మేము ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రితోటి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటున్నాం. ప్రతిపక్ష పార్టీ సంబంధించిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు బీజేపీ, కాంగ్రెస్, జనసేన ఇంక్లూడింగ్ సిపిఎం రాష్ట్ర స్థాయి నేతలతో కూడా మాట్లాడాలనుకుంటున్నాం. గతంలో జగన్ చేసిన పోరాటాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో 2 పార్లమెంట్ సీట్లతో పాటు 50% అసెంబ్లీ సీట్లను మాదిగ, రెల్లీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మేము
ఈ క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ముందుగా మేము కోరుతాం. ప్రత్యక్షంగా కలిసే కోరాలనుకుంటున్నాం. కానీ ముందు జగన్మోహన్ రెడ్డి గారికే ముఖ్యమంత్రి కనుక ఆయన అపాయింట్మెంట్ కోరడంలోనూ ఆయనను కలవడంలోనూ ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఈ నెల 17 అంటే ఇంకొక 6 రోజుల్లో సుప్రీంకోర్టులో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం విచారణ జరగబోతుంది. రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అంశం చర్చకు తీసుకోబోతున్నది. ఎంత కీలకమైన రోజుల్లో మేము ఈ అప్పీల్ చేస్తున్నాం, ఎంత కీలకమైన సమయంలో మేము అప్పీల్ చేస్తున్నాం. అందువల్ల సుప్రీంకోర్టులో ఈ నెల 17 నుంచి విచారణ జరగబోతున్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశం మీద స్పందించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావాలి. ఏ విధంగా స్పందించాలనే విషయంలో మేము బహిరంగంగా సూచన చేస్తున్నాం. కలిసినప్పుడు విజ్ఞప్తి చేస్తాం. మరి ఇప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి తండ్రి అడుగుజాడల్లో వర్గీకరణ అంశం మీద నడవాల్సిన బాధ్యత తనకు లేదా? జై ఆంధ్ర డెమోక్రటిక్ ఆధ్వర్యంలో డౌన్ టేబుల్ సమావేశం ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగింది. కేజీ బేసిస్ లాభాలతో 50% వాటా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే అంశంపై జరిగిన సమావేశంలో 12వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేజీ బేసిస్ సాధనా సమితి అధ్యక్షుడు కోల రాజమోహన్ మాట్లాడుతూ ఆయిల్ నిక్షేపాలు ఉన్న దేశాలు ప్రపంచ రాజకీయాలను నడిపిస్తున్నాయన్నారు. వెస్ట్ ఏషియాలో గాజాలో కానీ, ఇజ్రాయెల్లో కానీ, లేకపోతే సౌదీలో కానీ, ఈజిప్ట్లో కానీ ఏదైనా గొడవలు జరుగుతున్నాయంటే అక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉండటం వల్లే జరుగుతుంది. మీరందరూ చూసే ఉంటారు, 4 రోజుల క్రితం కాకినాడకి 35 కిలోమీటర్ల దూరంలో ఆయిల్ నిక్షేపాలు తీయటం మొదలుపెట్టారు. ఎవరు తీశారు? ఓఎన్జీసీ, గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఓఎన్జీసీ ద్వారా తీయటం ఉంది. అక్కడ దాదాపు మన అవసరాల్లో 7% అవే తీర్చగలవు అనేటటువంటిది వచ్చింది. ఇప్పుడు మనం దాదాపు 2009లో అంటే ఇప్పటికి 15 సంవత్సరాల క్రితమే ఆంధ్రదేశంలో పెద్ద ఉద్యమం నడిచింది. కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది ఒక నిరంకుశంగా ఆంధ్ర ప్రజల యొక్క సహజ హక్కు అంటే ఏంటంటే మన ఇంట్లో బాగుపడింది, మనం నీళ్లు వాడుకోవాల్సిన అవసరం లేదా? మనకు కేజీ బేసిన్ అనేటువంటి కృష్ణా గోదావరికి దగ్గరలో ఉన్నటువంటి సముద్ర తీరంలో, సముద్రంలో మనకి సహజ వాయువు వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఆయిల్ వస్తుంది. సహజ హక్కు అయిన ఆయిల్ నిక్షేపాలను రాష్ట్రానికి ఇవ్వకుండా గుజరాత్కు తరలిస్తున్నారని ఆరోపించారు. రైతుల పొలాల నుండి గ్యాస్ను తరలిస్తున్నారని తెలిపారు. 100 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందించే అవకాశంపై రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో శివకుమార్, లక్ష్మణ్ రెడ్డి, తరుణ్ కాకాని తదితరులు పాల్గొన్నారు. ఈ ఆయిల్ని మనం వాడుకోవాల్సిన అవసరం లేదా? కనీసం మనకి ఇవ్వాల అవసరం లేదా? అదేమి లేకుండా 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుజరాత్కి ఇది ప్రతి ఇంటికి కూడా సప్లై చేస్తున్నారు. మనకి ఏం చేయాలా? మనకి దొరికినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకి అందరికీ కూడా ఇంట్లో గ్యాసు వాడుకోవటానికి ఇవ్వాలి, తర్వాత విద్యుత్ శక్తి తయారు చేయడానికి ఇవ్వాలి, తర్వాత పరిశ్రమలకు ఇవ్వాలి. ఇక్కడ గుజరాత్లో ఈ గ్యాస్ను ఉపయోగించుకుని విద్యుత్ శక్తిని, కరెంట్ ఛార్జీలు తగ్గించుకోగలిగారు. ఈ గ్యాస్ను ఉపయోగించి బ్రహ్మాండమైన పరిశ్రమలు స్థాపించుకోగలిగారు. మనకు మాత్రం గ్యాసు పైపులు మన పొలాల్లో, రైతుల పొలాల్లోంచి గుజరాత్ దాకా దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో నుండి గుజరాత్కి ఈ గ్యాస్ ఇస్తున్నారు తప్పితే మనకి ఇస్తున్నటువంటిది లేదు. మనం అడుగుతుంది ఏంటంటే ఆంధ్ర ప్రజలుగా సహజ హక్కు. పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ సంబరాల్లో పాల్గొని నూతన హాస్టల్ భవన నిర్మాణంకు భూమి పూజ నిర్వహించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. పొల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, నరేంద్ర కుమార్, మాజీ ఏపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్, మలినేని లక్ష్మయ్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ చైర్మన్ మలినేని పెరుమాళ్లు తదితరులతో కలిసి ఆమె పాల్గొన్నారు. యువతకు దేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు పురంధేశ్వరి. ఉన్నత విలువలతో తమ కళాశాలలోని స్టూడెంట్స్కు విద్యను అందిస్తున్నట్లు మలినేని పెరుమాళ్లు తెలిపారు. ఈ సందర్భంగా స్టూడెంట్ కల్చరల్ ఈవెంట్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి.
సంక్రాంతి సంబరాలు. పాశ్చాత్య ఒరవడిలో మన బిడ్డలందరూ కూడా కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో మన సంస్కృతిని వారికి తెలియజేయాలని, మన సంస్కృతిని కాపాడుకోవాలి అనేటువంటి భావనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని కాలేజ్లో నిర్వహించుకోవడం అనేది ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే బిడ్డలకి మన సంస్కృతి గొప్పతనం గురించి మనం తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. సంయుత్కృతయే సంస్కృతి అన్నారు పెద్దలు. అంటే ఒక జన సమూహం అనుసరించేటువంటి జీవన విధానమే సంస్కృతి అని చెప్పి మన పెద్దలు చెప్పారు. చక్కటి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ వారికి మన సంస్కృతి యొక్క గొప్పదాన్ని తెలియజేస్తూ ఏమాత్రం కూడా అటు ఇటు కాకుండా మన సంస్కృతిని సంరక్షించుకోవడానికి పెరుమాళ్ గారు చేస్తున్నటువంటి ప్రయాసకి మరి ఒకసారి నేను వారిని అభినందిస్తున్నాను. మా మల్లినేని లక్ష్మయ్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ పుల్లడగుంట గుంటూరులో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం, దాదాపు 3500 మంది ఆడపిల్లలతోటి మా కాలేజీలో ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. 35 ప్రోగ్రామ్స్ తోటి మా పిల్లలు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము దాదాపు ఇంజనీరింగ్, ఫార్మసీ, డిప్లొమా, పీజీ కాలేజ్ ఆడపిల్లలతోటి ఇక్కడ పుల్లడగుంట క్యాంపస్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి చాలా ఆనందిస్తున్నాము. దీనికి చుట్టుపక్కల గ్రామాల నుంచి మా వెల్ విషర్స్, ఫ్రెండ్స్, పిల్లల పేరెంట్స్ అందరూ ఈ ప్రోగ్రాము వచ్చి ఎంతో అద్భుతంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. వేమవరంలో 1,01 లింగాల ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 22న మధ్యాహ్నం 12:22 జరగనుంది. ఆలయ ప్రతిష్ఠా మహోత్సవ విశేషాలను గుంటూరులో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు స్వామి జ్ఞానప్రసన్న గిరి మీడియాకు వెల్లడించారు. మహాకాళేశ్వర స్వామి ఆలయంలో ధనంతో సంబంధం లేకుండా భక్తులు పూజలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నాగసాధువులు, స్వామీజీలు ఈ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొంటారని వివరించారు. ఆలయ నిర్మాణంకు పేదల నుంచి పెద్దల వరకు తమకు తోచిన సహాయంను అందించారన్నారు. భక్తులు ఈ ప్రతిష్టలో పాల్గొనాలని ఈ సందర్భంగా స్వామి జ్ఞానప్రసన్నగిరి కోరారు. ఇప్పుడు వేమవరంలో జరుగుతున్నటువంటి క్షేత్రం ఎంతవరకు అయిందో వీలైన త్వరగా ముగించుకొని అదే ముహూర్తానికి ఇది కూడా ప్రతిష్ఠ చేయాలని సంకల్పించారు. 1,00,00,000 లింగాల శివాలయం అని చెప్పడం కాకుండా లెక్క పెట్టుకున్న 1,01 లింగం ఉండేటట్లుగా క్షేత్రం నిర్మాణం అవుతుంది. చూడడానికి అందంగా లేకపోవచ్చు, నైతికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది. నిత్యాన్నదానం జరగాలని, ఉచితంగా వైద్యాలయం, విద్యాలయం ఉండాలని ఈ మూడింటితో సంకల్పించి దాని అనుసంధానంగా ఈ క్షేత్రాన్ని ఎంతోమంది నాగసాధువులు, అఘోరీలు, సాధనాపరులు, అలాగే మా పిల్లలు అక్కడ కోట్ల జపం అనుష్ఠానం చేసి ఎంతోమంది మహాత్ములు పూర్తి స్థాయిలో దానికి 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు పలానా దాతలు ఇచ్చారు అనడానికి మీకు అవకాశం దాదాపుగా లేదు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నటువంటి పరిధిలో మాకు అవసరమైన చాలా రకాలుగా సహకారం అందించారు. అయోధ్య రామ మందిరం ఈరోజు అక్షతలు బయటకు వస్తున్నాయి. కానీ స్వామివారి ఆజ్ఞ ఎప్పుడైంది, వారిని తాకిన రామమాడలు కొన్ని వేల మందికి ఈ సంస్థ పంచడం జరిగింది. రేపు భూమిలో వేయడం జరుగుతుంది ప్రతిష్టకు కూడా. 4.5 సంవత్సరాల వైసీపీ పాలనలో జగన్ ప్రజలకు విరోధిగా మారని టీడీపీ నేతలు తెనాలి శ్రవణ్ కుమార్, నజీర్ అహ్మద్, రామాంజనేయులు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించేందుకు చంద్రబాబు రా కదలిరా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేపట్టిన రా కదలిరా కార్యక్రమానికి ప్రజల నుండి భారీ స్పందన వస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు దోపిడీ దాడులకు గురవుతున్నారని మండిపడ్డారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా కార్యక్రమాన్ని తీసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపడానికి, ప్రజల వైసీపీ ప్రభుత్వం ద్వారా, జగన్మోహన్ రెడ్డి ద్వారా గురవుతున్న దోపిడీ నుంచి ప్రజల్ని రక్షించడానికి ఈ కార్యక్రమం రా కదలిరా కార్యక్రమం తీసుకున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. దానికి ప్రజాస్పందన అనూహ్యంగా ఉంది. నేను ఏ సభలో చూసినా ప్రజలు ఉత్సాహంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎప్పుడు ఈ ఎన్నికలు వస్తే అప్పుడు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సరాల విధ్వంసకర పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, రాష్ట్ర ప్రగతికి విరోధిగా మారినటువంటి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలకు తెలియజేసి రాబోయేటువంటి ఎన్నికల్లో రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రా కదిలిరా అనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి సభలు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల భావనను తెలియజేసేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఎక్కడో ఉద్యోగ కల్పనలో అట్టడుగు స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే మహిళలపై దాడులు కానీ, మహిళలపై హింసలు కానీ, మహిళలపై మానభంగాలు కానీ, మహిళల్ని హింసించేటటువంటి విధానంలో కానీ మరి సర్వే రిపోర్ట్స్ ప్రకారంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈ రకంగా ఏ విభాగాన్ని తీసుకున్నా కాబట్టి ఈ రకంగా అన్ని వర్గాల వారిని వంచినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగెత్తినటువంటి జనం చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనేటువంటి పిలుపు మేరకు భారీ సంఖ్యలో లక్షలాది మంది హాజరవ్వడం అనేటువంటి చూసిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి మరి అభ్యర్థులు మార్చేటటువంటి కార్యక్రమంలో పడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను తాత్కాలికంగా విరమించారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన కార్మిక సంఘాల నాయకులను మున్సిపల్ కార్యాలయం వద్ద పూలదండలతో సన్మానించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు 21,000 రూపాయల జీతాలు పెరుగుతాయన్నారు మాల్యాద్రి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె విజయవంతంగా జరిగింది. అట్లాగే మున్సిపల్ కార్మికులంతా కూడా విధుల్లోకి వెళ్ళాలని మున్సిపల్ చేసి అట్లాగే మరి ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ మరి అందరిని కూడా కోరడం జరిగింది. మినిస్టర్లు ఏదైతే కమిటీ ఉందో కమిటీకి జేఏసీకి జరిగిన చర్చల్లో అనేక సమస్యలు పరిష్కృతమైనవి. ఏదైతే శానిటైజేషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 15,000 అట్లాగే 6,000 2 కలిపి 21,000 ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. 31వ రోజు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే అధిక వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి అంగన్వాడీల పోరాటంను అణిచివేయాలని చూస్తుందని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై వారికి అండగా నిలుస్తామని వామపక్ష నేతలు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన పోరాటానికి అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రభుత్వం దుర్మార్గంగా అంగన్వాడీ ఉద్యమాన్ని అణిచేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎస్మా తీసుకొచ్చి ఎదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా అంగన్వాడీలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 37వ రోజు కూడా సమ్మెలో ఉంటా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొగ్గుపట్టు వీడి అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ప్రత్యక్ష కార్యాచరణ దిగి ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నానికి మా వంతు సహకారం మేము కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏది నిలబెట్టుకోలేని పరిస్థితిలో మరి అందరూ కూడా రోడ్ల మీద రావడం జరుగుతూ ఉంది. ఏదైతే మున్సిపల్ కార్మికుల్ని సమస్య మరి కొంతవరకు కూడా పరిష్కరించడానికి ముందుకు వచ్చారు. అదే పరిస్థితిలో మీరు ఏదైతే ఎస్మా ప్రయోగిస్తామా అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిపోతారా, ఈ దీక్షల్ని భగ్నం చేద్దామని ఆలోచన మానుకొని వాళ్ళ నిజాయితీ గల వాళ్ళకి ఏదైతే న్యాయబద్ధమైన సమస్యలు ఉన్నాయో సమస్యల్ని మీరు హామీ ఇచ్చినటువంటి పక్క రాష్ట్రంలో కంటే కూడా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్న ముఖ్యమంత్రి మాట మరిచి ఇవాళ మరి ఆ సమస్యలను కూడా పక్కతో పెడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా సమస్య మీద పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి తప్ప ఇదేదో దీక్షల్ని భగ్నం చేద్దామనే ఆలోచనని వెంటనే మానుకోవాలని సిపిఐగా ఈ పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తాం. హిందూ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. బొమ్మల కొలువు, రంగవల్లులు, సాంప్రదాయ క్రీడల్లో స్టూడెంట్స్ పాల్గొన్నారు. పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలను తమ కళాశాలలో ప్రతి ఏడు నిర్వహిస్తున్నట్లు దుర్గా ప్రసాద్ తెలిపారు. హిందూ కళాశాల అనాదిగా ఈ సంక్రాంతి ముందస్తు సంక్రాంతి వేడుకలు, సంక్రాంతి సంబరాలు అనేటువంటి
టైటిల్తో నిర్వహించడం అనేది జరుగుతూ వస్తున్నది గత కొన్నేళ్లుగా. ఏవైతే మనము ప్రాచీన కాలంలో లేకపోతే గ్రామీణ వాతావరణంలో చెప్పుకునేటువంటి సంక్రాంతిని ఏ విధంగా నిర్వహిస్తారు అనేటువంటిది ఈ తరం వాళ్ళకి ఎక్కడ మిస్ అవుతారేమో అనేటువంటి వాళ్ళకు కూడా ఈ పద్ధతులు, ఈ ఆచారాలు, ఈ పండగ యొక్క వైశిష్టత తెలియటం కోసమని మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న తోడు 8వ విడత నిధులను విడుదల చేసిన సీఎం జగన్. చిరు వ్యాపారులకు ఈ పథకం మేలు చేసిందని వెల్లడి. అన్ని వర్గాలు ప్రభుత్వం అందించే పథకాలు సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. అక్రమ కేసులతో చంద్రబాబును వైఎస్ఆర్ ఏమీ చేయలేకపోయారు. కేసుల విచారణకు సీఎం జగన్ సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. మాజీ మంత్రి ఆలపాటి వ్యాఖ్య. ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి. వర్గీకరణపై జగన్ వైఖరిని బట్టే తమ మద్దతు అన్న మందకృష్ణ. ఉత్సాహంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. రంగవల్లులు, సాంప్రదాయ క్రీడల్లో పాల్గొన్న స్టూడెంట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.